ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందీ హైలైట్ అవుతోంది. ఇటీవల రాజ్య భాష స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ హిందీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యల గురించి 4-5 రోజులు సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ వంతు వచ్చింది. ఆయన హిందీని ఓ ఇంటర్వ్యూలో జాతీయ భాష అని చెప్పారు. యాంకర్ హిందీ జాతీయ భాష కాదని పదే పదే చెబుతున్నా లోకేష్ పట్టించుకోలేదు. అధికార భాష, జాతీయ భాష అనే మాటల మధ్య కన్ఫ్యూజన్ ఉండవచ్చు, కానీ ఆ ఇంటర్వ్యూలో కానీ మరెక్కడైనా కానీ హిందీ భాష నేర్చుకోవాల్సిందేనని నారా లోకేష్ చెప్పలేదు. త్రిభాషా విద్యా విధానంలో మూడో భాషగా మాత్రమే హిందీ ఉంటుంది. అది కొత్తగా లేదు. 30 ఏళ్ల కిందట కూడా మూడో భాషగా హిందీ ఉంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనేది త్రిభాషా విధానం ఎప్పటినుంచో ఉంది. నేర్చుకున్నవారు నేర్చుకుంటున్నారు, లేని వాళ్ళు లేదు. ఎవరిపైనా బలవంతంగా హిందీ భాషను రుద్దటం లేదు. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో భాషను రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అలాంటి రాజకీయం చేయవద్దని, హిందీ విషయంలో ఎలాంటి వ్యతిరేకత లేదని చెబుతున్నారు.